ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ కొడంగల్ యూ. ఈరోజు నా విషయంలో మాట్లాడుతున్నా. నా విషయంలో నువ్వు ఇన్స్టాగ్రామ్ నుంచి ఎంత సంపాదించినావు, ఫేస్బుక్ నుంచి ఎంత సంపాదించినావు, యూట్యూబ్ నుంచి ఎంత సంపాదించినావు అనేది దాని గురించే నేను మాట్లాడుతున్నా. ఫ్రెండ్స్, చాలామందికి ఇంటర్వ్యూలు ఇచ్చాను కాబట్టి నేను ఒక్క రూపాయి సంపాదించలేదు. ఎందుకంటే నన్ను అందరు వాడుకొని వదిలేసిండ్రు. చాలామంది కామెంట్లు, బషీర్ మాస్టరా నేను ఫేమస్ చేసింది అనేది అంటుండ్రు. ఆయన నన్ను ఫేమస్ చేయలేడు. ఇది నా ఓన్ టాలెంట్ నుంచి నేను ఫేమస్ అయినా. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, యూట్యూబ్లో కామెంట్లు పెడుతుండ్రు కదా ఆయన విషయంలో. ఆయన ఓన్లీ హెల్పింగ్, నాకు ఫేమస్ కావాలని చెప్పలేడు. నేను సొంత టాలెంట్ నుంచి నేను ఫేమస్ అయినా. ఆయన వద్ద నేను ఉండి నాకు ఒక్క రూపాయి హెల్పింగ్ లేదు. ఓకేనా, ఆయన నుంచి ఏం లాభం లేదు నాకు. ఓకేనా, ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, కామెంట్లు పెడుతుండ్రు కదా ఆయన తప్ప అని అంటలేదు. ఆయన నుంచి నాకు ఏమి లాభం లేదు. బషీర్ మాస్టర్ ఓన్లీ హెల్ప్ చేశాడు. ఇట్లా చేయరా అట్లా చేయరా వీడియోలు అని హెల్ప్ చేశాడు. కానీ అంతకు మించి తప్పితే ఇంకా ఏం లాభం లేదు. ఓకేనా, నాకు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఒక్క రూపాయి వస్తలేవు. నన్ను చాలామంది వాడుకున్నారు. ఓకేనా, వాడుకొని వదిలేసిండ్రు. యూట్యూబ్ వాళ్ళు కానీ, ఈ సోషల్ మీడియా వాళ్ళు కానీ ఎంతోమంది నా పేరు చెప్పుకొని చాలామంది డబ్బు సంపాదించుకుంటున్నారు. నా పేరు పైన ఫేక్ అకౌంట్లు పెట్టుకొని చాలామంది డబ్బు సంపాదించుకుంటుండ్రు. ఆ విషయంలో నేను మాట్లాడుతున్నా. ఓకే, మీ యూ శేఖర్ కొడంగల్. ఎందుకంటే చాలామంది అంటుండ్రు నువ్వు బర్త్డే వీడియోలకు డబ్బు తీసుకుంటావు కదా అంటే, అవును నేను తీసుకుంటున్నా. 1000 రూపాయలు తీసుకుంటుంటే ఫస్ట్ బర్త్డే వీడియోలకు. ఇప్పుడు ఎవరు వేయకొచ్చిండ్రు. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, నేను రూపాయి సంపాదించలేదు. ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ ఒక్క రూపాయి కూడా నేను సంపాదించలేదు. చాలామందికి ఇంటర్వ్యూలు ఫ్రీగా ఇచ్చిన. అప్పుడు నాకు తెలియదు డబ్బులు వస్తాయి కదా అని నాకు తెలియదు. ఇప్పుడు మొత్తానికి తెలుసుకొని నేను ఒక యూట్యూబ్ ఛానల్ అనేది నేను పెట్టిన. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, నా ఛానల్ సపోర్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఓకే, మీ యూ శేఖర్ కొడంగల్. ఫన్నీ వీడియోలు ఉంటాయి నావి. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే. ఓకేనా, యూ శేఖర్ కొడంగల్. చాలామంది నన్ను వాడుకొని వదిలేసిండ్రు. ఓకే, సోషల్ మీడియాలో యూట్యూబర్లు కానీ, నా పేరు ఫేక్ ఐడీలు పెట్టుకొని కానీ చాలామంది సంపాదించుకొని కానీ నేను మాత్రం ఒక్క రూపాయి సంపాదించలేదు. ఓకేనా, ఎందుకు చెప్తున్నానంటే అడుగుతుండ్రు, కామెంట్లలో అడుగుతుండ్రు నువ్వు ఎంత సంపాదించినావా అని. అంటే నేను ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఈ రోజటి వరకు నేను ఒక్క రూపాయి సంపాదించలేదు. నేను అకౌంట్ తెలిసి 2021 తెలిసిన అన్ని ఫేక్ ఐడీలు ఉన్నాయి నా దాంట్లో. ఓకేనా, నా ఫేక్ ఐడీలలో పెట్టి నా ఒరిజినల్ ఐడీని సపోర్ట్ చేసిండ్రు. ఇప్పుడు అట్లా కాకుండా మంచిగా ఆలోచన చేసి నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినా. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఈ రోజుల్లో సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. ఓకేనా, చాలామంది అంటారు అన్న డబ్బు సంపాదిస్తున్నామని. ఇంతవరకే కానీ ఒక్క రూపాయి వస్తలేవు. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అంటుండ్రు కామెంట్లలో. ఇంకో విషయం, బషీర్ మాస్టరు ఏంది బషీర్ మాస్టర్ అని ట్రైనింగ్ ఇచ్చింది అని అంటుండ్రు. ఆయన ట్రైనింగ్ నాకు ఇవ్వలేదు. నేను సొంత టాలెంట్ నుంచి నేను ఎదిగిన. ఓకే, బీ కేర్ఫుల్. అందరికీ చెప్తున్నాను, కామెంట్లు పెట్టే వాళ్ళందరికీ. ఆయన ఓన్లీ హెల్పింగ్, సపోర్ట్ చేసిందంటే ఆయన నుంచి నాకు ఏం లాభం రాలేదు ఇంకా. ఓకే, ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే. ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తున్నా ఫ్రెండ్స్, ఫేక్ ఐడీలు పెట్టి చాలామంది డబ్బు సంపాదించుకుంటున్నారు. అలాంటి వాళ్ళని నేను ఏం చేస్తాను, నాకేం తెలియదు. ఇంగ్లీష్లో మాట్లాడడానికి రాదు, ఓన్లీ తెలుగులో వాళ్ళు రిప్లై ఇస్తే మెసేజ్ పెడతారు, థ్యాంక్ యూ సో మచ్ అది అని మెసేజ్ పెడతారు. దీంట్లో ఎట్లా డబ్బు సంపాదించాలి, వీడియోలు ఎట్లా వేయాలి అనేది కూడా నాకు తెలియదు. ఓకే, అది ఆ రోజుల్లో తెలీదు. ఇప్పుడు తెలుసుకున్నా కాబట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టినా. ప్రతి ఒక్కరు చూసి శేఖర్ యూట్యూబ్ ఛానల్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది డౌట్, శేఖర్ అన్న ఎంత సంపాదిస్తున్నా అనేది కూడా డౌట్ అడుగుతుండ్రు. ఓకేనా, డౌట్ క్లియర్ చేయడానికి ఇప్పుడు నా విషయంలో నేను వీడియోలు వేస్తున్నా. నాకు యూట్యూబ్ నుంచి కానీ, ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ, ఫేస్బుక్ నుంచి కానీ ఒక్క రూపాయి రాలేదు. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే కస్టమర్ కేర్ అందరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఓకేనా, ఎందుకంటే ఈ రోజుల్లో తెలుస్తలేదా ఫ్రెండ్స్, ఒక ఫేక్ ఐడి పెట్టుకొని ఒక వీడియో వైరల్ అవుతుందంటే దాని మీద ఫ్యాక్ పేజీలు పెడతారు, ఫేక్ ఐడీలు పెడతారు. అలాంటి సమయంలో నేను ఏం చేస్తాను, నాకు ఎంత వస్తుందని నాకు ఎట్లా తెలుస్తుంది? ఈ రోజు వరకు ఒక్క రూపాయి రాలేదు నాకు, యూట్యూబ్ నుంచి కానీ, ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ, ఫేస్బుక్ నుంచి. అందుకే చెప్తున్నా, ఆలోచన చేసి, మంచి ఆలోచన చేసి ఒక యూట్యూబ్ ఛానల్ అనేది నేను క్లియర్ చేసుకున్నా. వాళ్ళకి ఇంటర్వ్యూలు ఎందుకు ఇచ్చేది, నేనే ఒక ఛానల్ తెరవాలి స్వయంగా అనేది ఒక యూట్యూబ్ ఛానల్ తెలిసిన. అందరికీ చెప్తున్నాను, మరొకసారి అందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్తే. నా యూట్యూబ్ ఛానల్ కంపల్సరీ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే యూ శేఖర్ వీడియోలు ఫన్నీ, నవ్వుకోవడానికి చాలా ఫన్నీ ఉంటాయి. కామెంట్లలో రాజు డేంజర్ స్మైల్ ఇంటర్వ్యూ, ఆయన నెంబర్ కలుస్తలేదు. ఓకేనా, బేతానికి యుద్ధానికి
అనే టైటిల్ పెట్టి ఇంటర్వ్యూ తీసుకుంటా కానీ ఆయన నెంబర్ కలుస్తలేదు. ఆయన చాలా ట్రై చేస్తున్నా, ఆయన నెంబర్ ఏమైందేమో, ఆయన వీడియోలు కూడా చేస్తలేదు, ఇన్స్టాగ్రామ్లో కూడా కనిపిస్తలేడు. ఇవాళ నేను హైదరాబాద్ పోతే కంపల్సరీ రాజు జేజే స్మైల్ తోటి ఇంటర్వ్యూ కంపల్సరీ తీసుకుంటా, మీ యువశేఖర్ కొడంగల్. అలాగే ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నాకు రూపాయి రాలేదు. ఇప్పుడైతే నేను కొత్త ఛానల్ పెట్టిన, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యువశేఖర్ కొడంగల్. ఓకేనా, నీకెందుకు సపోర్ట్ చేయాలి అని అనుకుంటారు. మీరు వీడియోలు చూస్తే లైక్ చేయండి, అనవసరంగా కామెంట్లు చేయకండి. ఓకేనా, ఆ కామెంట్లలో వచ్చి లైఫ్లు ఖరాబ్ అవుతున్నాయి ఆ కామెంట్ల నుంచి. ఓకేనా, నేను మాత్రం తట్టుకున్నారే, వేరే వాళ్ళు అయితే తట్టుకోలేరు ఆ కామెంట్లకు. ఓకేనా, గలీజ్ కామెంట్లకు నేను మాత్రం తట్టుకున్నా, అది వేరే వాళ్ళు తట్టుకోలేరు. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఒక వీడియో వస్తుందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, అనవసరంగా కామెంట్ చేసి మనిషిని డిసప్పాయింట్ చేయకండి. కింద ఆమె ఉప్పు శేఖరణతో రేబాల్. ఒక విషయం మర్చిపోయినా, ఈయనకేంది ఇంతగానం టెన్షన్, వీడియోల మీద ఇంతగానం టెన్షన్ చూపెడుతుంటారు. ఎప్పుడు వీడియోలు వేసుకుంటా చేస్తావా, ఏమో పని బాట లేదా నీకు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకు కూడా చెప్తున్నా, నేను వర్క్ చేసి ఫేమస్ అయినా. ఇంతకుముందు హోండా షోరూంలో వర్క్ సర్వీస్ బాయ్ అని చెప్పాను చూడు, ఆ షోరూంలో చేసుకుంటా ఫేమస్ అయినా. ఇప్పుడు కూడా నేను వర్కే చేస్తా, రోజు మా షేన్కి పోయి పొలానికి పోయి పని చేస్తా, ఖాళీగా వేస్ట్గా తిరిగాను. ఖాళీగా తిరిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పండి. ఓకేనా, ఎందుకంటే ఈ రోజుల్లో పని చేస్తేనే మన కడుపులో కన్నం వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అర్థం చేసుకునేది ఒకటే, యువశేఖర్ అన్న ఖాళీ లేడు, వర్క్లోనే ఉన్నాడు. ఓకేనా, ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, కష్టం చేసుకుంటేనే మనకు కడుపులో కన్నం వస్తుంది. ఓకేనా బ్రో.